హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విరక్షిత రెడ్డి. సో ఈ జంటని మనం చూస్తున్న కొద్దికి సోషల్ మీడియాలో ఎవరికైనా సరే కనువింపుగా కనిపిస్తుంది. ఇంకా ప్రజలకు దగ్గరగా అయ్యేందుకు వకులతో మన ముందుకు వచ్చారు. సో ఏపీకి తెలంగాణకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాం, మీ పక్కన ఉన్నాం అనుకుంటూ మనతో పాటు నిరంతరం మన పక్కన ఉంటూనే ఉంటారు. సో అదే మన దువ్వాడ శ్రీనివాసరావు గారు, అలానే దివ్యల మాధురి గారు. సో ఎలా ఉన్నారు మేడం? సో ఎలా ఉన్నారు సార్? చూస్తున్నాం, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చారు. సో తెలంగాణలో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మేడం బిజినెస్ పరంగా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు మేము అనుకున్న దానికంటే కూడా మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, బాగా అభిమానిస్తున్నారు. అలాగే బిజినెస్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నిజంగా తెలంగాణ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఓకే, అంటే ఎందుకు ఏపీలో స్టార్ట్ చేయలేదు, వచ్చి తెలంగాణని ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఏపీలో రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం కాబట్టి తెలంగాణ అందరికీ అన్నం పెడుతుంది, తెలంగాణ అందరికీ ఆదరిస్తుంది. బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్రతుకు తెరునిస్తుందని అందరూ కూడా నమ్ముతారు. అందులో నేను కూడా నమ్మే అమ్మాయిగా తెలంగాణ మొదటి చూస్ చేసుకుందాం, తెలంగాణలో స్టార్ట్ చేసాం. మేము నమ్మిన విధంగానే తెలంగాణ ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు, బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ ఎదుర్కొంటూ ఉంటున్నారు కదా సార్ మీరు. అయితే ఏపీలో వీళ్ళు ఉండలేక ఇక్కడికి వచ్చేసారు అని రకరకాలుగా కామెంట్స్లో కానీ ఇండైరెక్ట్గా కానీ చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రతి 10 రోజులకు ఒకసారి టెక్కన వెళ్తున్నాను, అక్కడ తిరుగుతున్నాను, కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాను, సమస్యల పట్ల స్పందిస్తున్నాను, మాట్లాడతాను. నేనెందుకు ఉండలేను? ఎక్కడైనా ఉంటాను. ఉంటే నన్ను ఆపేవాడేవాడు అసలు? ఇప్పుడు ఏపీలో నేను ఉండి యాక్టివ్గా తిరుగుతుంటే నన్ను ఆపేవాడేవాడని. ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా తిరుగుతున్నాను. ఎవరికి దమ్ముంది? నేను అక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను. హైదరాబాద్లో బిజినెస్ చేస్తే ఒక బ్రాండింగ్ ఉంటుంది, 2 తెలుగు రాష్ట్రాలకి గుర్తింపు వస్తుంది. తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆశస్సులతో ఇక్కడ ఏం చేసినా సక్సెస్ అవుతుంది. దీన్ని ఎక్స్టెన్షన్ ఆంధ్రాలో కూడా ఉంటుంది. త్వరలో వైజాగ్లో బ్రాంచ్ కూడా ఓపెన్ అవుద్ది. త్వరలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది, తెలంగాణ ఆంధ్రాలో మనకి ఏపీలో సస్పెండ్ చేశారు, తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా దువ్వాడ శ్రీనివాస్ గారు అని కూడా వినిపిస్తుంది. తెలంగాణ ఇక్కడికి మేము వచ్చింది కేవలం వ్యాపారం కోసమే, రాజకీయాల కోసం అయితే కాదు.